హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 783కి అందరికీ స్వాగతం. ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందువల్ల ఇంకా టెక్ న్యూస్ చూసే వాళ్ళు ఎవరుంటారు, చాలా మంది యూట్యూబ్ దూరంగా అయితే ఉంటారు. సో చూద్దాం ఈరోజు టెక్ న్యూస్ మనకి ఎంతవరకు వస్తాయనేది. సో ముందుగా ఐపీఎల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం అనమాట. ఈరోజు జియో వచ్చేసరికి క్రికెట్ ప్లాన్స్ని అయితే అనౌన్స్ చేసింది. వీళ్ళు మొత్తం 5 ప్లాన్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇందులో 401 ప్లాన్ అయితే ఒకటి ఉంది. దీనికి మీకు 90 GB డేటా వస్తుంది. 28 days వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మరొకటి వచ్చేసరికి 499 ప్లాను. దీనికి 84 GB డేటా ఉంటుంది. 56 days వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకా 598 ప్లాన్ అయితే ఉంది. దీనికి 112 GB వరకు మీకు డేటా అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇందులో 499 ప్లాన్ మీకు ఓన్లీ డేటా ప్లాన్, అది మిగిలినవన్నీ వచ్చేసరికి మీకు అన్లిమిటెడ్ కాల్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఇంకా 777 ప్లాన్ ఉంది. దీనికి మీకు 131 GB వరకు డేటా అయితే వస్తుంది. 84 days మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసరికి 2599 ప్లాన్. దీనికి గాను మీకు 740 GB వరకు వీళ్ళు డేటా అయితే ఇస్తారు. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, SMSలు ఉంటాయి. 365 days వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ అన్ని డేటా ప్లాన్స్తో పాటు మీకు వీళ్ళు డిస్నీ ప్లస్ హాట్స్టార్ VIP సబ్స్క్రిప్షన్ అనేది 1 year వరకు మీకు ఫ్రీగా అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. ఈ డిస్నీ ప్లస్ హాట్స్టార్లోనే IPLకి సంబంధించిన క్రికెట్స్ ఉన్నాయో, సో వీటిని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఎవరైతే VIP సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో, ఈ సబ్స్క్రిప్షన్ కాస్ట్ వచ్చేసరికి $399 అయితే ఉంది. దీనికి గాను మీకు 12 నెలలు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. బట్ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు దీన్ని 13 నెలలు అయితే చేశారు. ఇది కూడా IPL సందర్భంగానే వీళ్ళు వచ్చేసరికి ఈ వీకెండ్ లోపు ఎవరైతే VIP సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఇంకో 1 month ఎక్స్ట్రా అయితే డిస్నీ ప్లస్ అందిస్తుంది. ఇంకా అలాగే డిస్నీ ప్లస్ వచ్చేసరికి డిస్నీ ప్లస్లో IPL ఎవరైతే చూస్తూ ఉంటారో వీళ్ళకి స్టేడియం ఎఫెక్ట్స్, అంటే అక్కడ ఉండి IPL చూస్తున్న ఫీల్ కలిగించడానికి వీళ్ళు కొన్ని ఫీచర్స్ని అయితే డిస్నీ ప్లస్లో అయితే తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనకి COVID-19 పుణ్యమా అని చెప్పేసి స్టేడియం మొత్తం ఖాళీగానే ఉంటుంది. బట్ వచ్చేసరికి అక్కడ ప్లేయర్స్ అయితే ఆడుతూ ఉంటారు. సో మనం స్టేడియంలో ఉన్న ఫీలింగ్స్ కలగడం కోసం వీళ్ళు వచ్చేసరికి ఈ ఫీచర్స్లో సో వీళ్ళు డ్యూయట్ ఒకటి తీసుకొచ్చారు. మీరు కావాల్సిన ఎవరైతే ప్లేయర్ ఉంటారో ఆ ప్లేయర్ని సెలెక్ట్ చేసి ఆ పక్కన మీరు సో అల్లర్లు గిల్లర్లు అవన్నీ అయితే చేయొచ్చు అనమాట. ఈ కాకుండా మీరు చాట్ అయితే చేయొచ్చు. అలాగే కావాల్సిన ఎమోజీని అయితే మీరు షేర్ చేయొచ్చు. అంటే మీ ప్రేమని వాళ్ళకి వ్యక్తపరిచే విధంగా అయితే షేర్ చేయొచ్చు. సో ఈ రకమైన కొన్ని ఫీచర్స్ని వచ్చేసరికి ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ కేవలం IPL 2020 కోసం తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో మీలో ఎంతమంది IPL కోసం వెయిట్ చేశారనేది నాకు కింద కామెంట్లో అయితే చెప్పండి. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ 12 series మొబైల్స్ని అయితే తీసుకురాబోతుంది. ఇందులో వచ్చేసరికి మనకి టాప్ ఎండ్ మోడల్ అంటే 12 Pro Max. సో ఈ మొబైల్లో మనకి 6 GB ర్యామ్ ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం వస్తుంది. ఇప్పుడు వరకు చూసుకుంటే యాపిల్ ఐఫోన్స్లో సో ఏ మొబైల్లో మనకి 6 GB ర్యామ్ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళకి అవసరం కూడా లేదు. వీళ్ళు తీసుకొచ్చే ఏదైతే iOS ఉంటుందో అలాగే వీళ్ళ హార్డ్వేర్ ఉంటుందో సో ఈ రెండింటికి ఆప్టిమైజేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల సరికి 4 GB ర్యామ్ అయినా 2 GB ర్యామ్ అయినా సో గేమ్స్ని హ్యాండిల్ చేయడంలో కానీ ల్యాక్స్ లేకుండా ఉండడంలో యాపిల్ అయితే సక్సెస్ సాధించింది. సో ఇప్పుడు చూస్తేనేమో 12 Pro Maxలో వీళ్ళు 6 GB ర్యామ్ అయితే తీసుకొస్తున్నారు. ఈసారి మరి మల్టీ టాస్కింగ్ అనేది ఇంకా అదిరిపోవచ్చు. సో చూద్దాం ఏం జరిగిద్దో. ఇక అలాగే మనకి రీసెంట్గానే చూస్తే iOS 14 అయితే యాపిల్ లాంచ్ చేసిన సంగతి తెలుసు, అంటే రిలీజ్ చేసిన సంగతి తెలుసు. నేను కూడా అప్డేట్ చేశాను. చాలా బగ్స్ ఉన్నాయని కూడా మీకు చెప్పాను, అప్డేట్ చేసుకోవద్దని. ఇప్పుడు ఇందులో డిఫాల్ట్ ఇష్యూ అయితే బయటకు వచ్చిందనమాట. మీరు డిఫాల్ట్గా మీరు బ్రౌజర్ కానీ లేకపోతే మెయిల్ కానీ మీరు ఏదైనా సెట్ చేసుకున్నారంటే, అంటే థర్డ్ పార్టీ మెయిల్ని కానీ లేకపోతే థర్డ్ పార్టీ బ్రౌజర్ని కానీ మీరు సెట్ చేసుకుంటే డిఫాల్ట్గా సో మీరు మొబైల్ని రీస్టార్ట్ చేస్తే, ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ వచ్చేసరికి రీసెట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మళ్ళీ సఫారీ అలాగే యాపిల్ మెయిల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ ఓన్ మెయిల్లోకి అయితే వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే డిఫాల్ట్ అయితే పోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక చిన్న బగ్గు. మేబీ దీని వచ్చేసరికి అప్డేట్లు అయితే వీళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇదే కాకుండా చాలా బగ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో తర్వాత చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ F series మొబైల్స్ని తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వరకు శాంసంగ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసరికి శాంసంగ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసిందనమాట. ఫుల్ ఆన్ అని చెప్పేసి వీళ్ళు వచ్చేసరికి టీజ్ చేస్తున్నారు. సో ఇందులో ఉన్న రూమర్స్ ప్రకారం శాంసంగ్ F41 అనే ఒక మొబైల్ అయితే ఫస్ట్ ప్రవేశపెట్టబోతుంది మార్కెట్లో అని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి ఇంతకుముందు ఉన్న స్పెసిఫికేషన్ ప్రకారం అలాగే డిజైన్ ప్రకారం చూస్తే వీళ్ళు ఏ సిరీస్ని అటు M series సో మెర్జ్ చేసేసి ఒక హైబ్రిడ్ మొబైల్ని అయితే వీళ్ళు మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఎటువంటి మొబైల్స్ని తీసుకొస్తారు ఈ F series అనేది. యాక్చువల్గా చూసుకుంటే ఇవి ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకించి ఈ మొబైల్స్ని తీసుకొస్తున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉంది. తర్వాత చూసుకుంటే మనకి టిక్ టాక్ అండ్ వీచాట్ ఈ 2 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో రేపటి నుంచి, అంటే 20వ తారీఖు సండే వచ్చింది కదా, సో రేపటి నుంచి యూఎస్లో యాప్ స్టోర్లో నుంచి అలాగే ప్లే స్టోర్లో నుంచి అయితే వీటిని రిమూవ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో రేపైతే దీనికి ఆదేశాలు అయితే వీళ్ళు పాస్ చేయబోతున్నారు. సో దీనికి గాను చాలామంది
ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ముందుగానే టిక్ టాక్ వీటిని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. చాలా మంది యూజర్స్ అయితే వేరే అప్లికేషన్స్కి అయితే షిఫ్ట్ అయిపోయి వాళ్ళ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని అక్కడ కన్వర్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అయితే ఇది ఇలా ఉండగా బైట్ డాన్స్ ఏదైతే టిక్ టాక్ పేరెంట్ కంపెనీ ఉందో వీళ్ళు వచ్చేసరికి వాషింగ్టన్లోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి వీళ్ళైతే కేసు అయితే ఫైల్ చేశారంట, శుక్రవారం రాత్రిపూట. సో వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేశారంటే దేశ భద్రతను కోరి వీళ్ళు ఈ నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మా టిక్ టాక్ని వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు, సో వీళ్ళని ఒక చూపు చూడండి అని చెప్పేసి కోర్టుకి అపీల్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి ఏం జరుగుతుందో, టిక్ టాక్ మళ్ళీ యూఎస్లో యథావిధిగా వస్తుందో లేదా అనేది. వీచాట్ అయితే ఆల్రెడీ వీళ్ళు వేరే స్టెప్ అయితే వేశారు. వీచాట్ అక్కడ ఎప్పుడైతే బ్యాన్ అయిపోతుందో వీకామ్ అనే పేరు మీద వీళ్ళు ఆల్రెడీ ఒక ట్రేడ్ మార్క్ అయితే తీసుకొని ఉన్నారు. సో ఆ పేరు మీద మళ్ళీ ఇదే యాప్ని వీళ్ళు అక్కడైతే కొనసాగించేస్తారు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ రీసెంట్గానే ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ అలాగే సిరీస్ ఎస్ ఈ రెండింటిని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందేగా. మన ఇండియన్ ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. సో సెప్టెంబర్ 22వ తారీఖున మన ఇండియాలో వీటిని అయితే ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోబోతుంది. ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్, రిలయన్స్ రిటైల్ నుంచి మనం ప్రీ ఆర్డర్లు అయితే చేసుకోవచ్చు. వీటి ప్రైజెస్ చూస్తే అదర్ కంట్రీస్తో కంపేర్ చేసి సో ప్రైజెస్ అయితే ఎక్కువైనాయి. ఇక్కడ చూస్తే మనకి ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ ప్రైస్ 49,990 రూపాయలు పెట్టింది. సిరీస్ ఎస్ ప్రైస్ వచ్చేసరికి 34,990 రూపాయలు పెట్టింది. సో మొత్తం చూస్తే 37 కంట్రీస్లో నవంబర్ 10వ తారీఖు నుంచి అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. బట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ఏదైతే పాస్ ఉందో అల్టిమేట్ పాస్ అనేది 22 కంట్రీస్కి అయితే ఇచ్చారు. అందులో మన ఇండియా లేకపోవడం వాళ్ళ దురదృష్టం అని చెప్పాలి. అఫ్కోర్స్ తీసుకురావచ్చు, బట్ ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. వీటిని సేల్ అయిపోయిన తర్వాత ఎంతమంది కొన్నారు అన్ని చూసి వీళ్ళు అల్టిమేట్ పాస్ని తీసుకొస్తారేమో చూడాల్సి ఉంటుంది. త్రాంగ్ చూసుకుంటే మనకి రియల్మీ మొబైల్స్లో మనం రియల్మీ UI 1.0 ఇప్పుడు వరకు చూస్తూ వచ్చాం. యాక్చువల్గా ఇది వరకు ఇందులో కలర్ వాయిస్ అయితే ఉండేది. కలర్ వాయిస్ 7 రియల్మీ UI 1.0 పేరు మీద అయితే తీసుకొచ్చారు కదా. ఇప్పుడు రియల్మీ వర్షన్ 2 ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనేది డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెల 21వ తారీఖున నార్జో మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు కదా. అక్కడే రియల్మీ UI 2 అయితే లాంచ్ కాబోతున్నట్టే, రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మామూలుగా మీరు నార్జో మొబైల్ కొంటే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు రియల్మీ UI 1.0 వస్తుంది. తర్వాత అప్డేట్స్ రూపాన మీకు ఈ 2.0 అయితే అప్డేట్ రూపాన వస్తుంది. ఇక మిగిలిన ఏవైతే రియల్మీ మొబైల్స్ ఇప్పటి వరకు తీసుకొచ్చిందో అన్నిటికీ మీకు రియల్మీ UI 2.0 అయితే ఖచ్చితంగా వస్తుంది. సో త్రాంగ్ చూసుకుంటే గూగుల్ ఈ నెల 30వ తారీఖున పిక్సెల్ 5 అలాగే పిక్సెల్ 4Gలో 5G వేరియంట్ మొబైల్ని ఈ నెల 30వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నట్టు ఇక్కడ సమాచారం ఉంది. ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ హోమ్ స్మార్ట్ స్పీకర్ సో దీన్ని కూడా అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఇది కూడా ఇంత ముందులాగే వీళ్ళు ఫ్యాబ్రిక్ బిల్డ్ తోనే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఇక్కడే వీళ్ళు గూగుల్ టీవీని డాంగిల్ కూడా రిలీజ్ చేస్తారంటే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు అఫీషియల్ ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఇందులో వచ్చేసరికి మీకు 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అమ్లాజిక్ చిప్ సెట్తో అయితే ఈ గూగుల్ టీవీ రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రైస్ కూడా లీక్ అయింది. మనకి యూరోప్ ప్రైస్లో చూసుకుంటే 8,700 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంటుందంట. యూఎస్ ప్రైస్లో అయితే 3,600 ఉంటుందని చెప్పేసి ఇక్కడ లీక్స్ అయితే వచ్చినాయి. మరి ఇది ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. అలాగే దీంతో పాటు మనకి రిమోట్ కూడా అయితే ఇస్తున్నారు. రిమోట్లో చూస్తే మనకి వాయిస్ అసిస్టెంట్ అలాగే ఆండ్రాయిడ్ టీవీకి కావాల్సిన కీ బటన్స్ ఈ రిమోట్లో అయితే కనిపిస్తున్నాయి. సో త్రాంగ్ చూసుకుంటే మనకి OnePlus 8T ఈ మొబైల్ని అక్టోబర్ 14వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. సో మనకి OnePlus 8T Proకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి చూడాలి ఇక్కడ వీళ్ళు ఈ ఒక్క మొబైల్నే లాంచ్ చేస్తారు. దీంతో పాటు ఇంతకుముందు మనకి లీక్ అయిన ఏవైతే అఫోర్డబుల్ ప్రైస్లో మొబైల్స్ ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి నోకియా 3.4 ఈ మొబైల్ ఇప్పుడు FCCలో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ని ఈ నెల 22వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులోసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 460 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. $200 వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండొచ్చంట. ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే నోకియా తీసుకొస్తుంది. సో ప్రైస్ ఎంత లేదని 13-14 పెట్టేసే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి మన ఇండియాలో ఎంత ప్రైస్కి తీసుకొస్తుంది అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.